మైలవరం మార్కెట్ యార్డును సందర్శించిన మాజీ మంత్రి జోగి రమేష్ రైతుల ఆవేదనను విని చలించిపోయారు. మంత్రులు సింగపూర్లో కాదు గ్రామాల్లో పర్యటించాలన్నారు జోగి రమేష్. కూటమి ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయటం లేదని, మద్దతు ధర కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట కోసి 15 రోజులైనా కొనుగోలు చేయటం లేదన్నారు. రైతుల ఆవేదనను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. మైలవరం మార్కెట్ యార్డు నుంచి మాజీ మంత్రి జోగి రమేష్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ యార్డుల్లో కళ్ళల్లోనే ధాన్యం ఎక్కడక్కడ కనిపిస్తుంది. అయితే పంటను కొనుగోలు చేయాలి, మద్దతు ధర ఇవ్వాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మార్కెట్ యార్డులను పరిశీలిస్తున్న పరిస్థితి. మైలవరంలో మార్కెట్ యార్డుని పరిశీలించారు మాజీ మంత్రి జోగి రమేష్. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మైలవరం మార్కెట్ యార్డులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. యార్డుల్లోనే కాదు, కళ్ళాల్లో ధాన్యం కళ్ళాల్లో ఉంది, రోడ్ల మీద ఆరబోసుకొని ఉన్నారు. రైతన్నల బాధల్ని వాళ్ళ వ్యవస్థను ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినమని చెప్పి కోరుతా ఉన్నాం, తెలుసుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు ఏదో కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది, 4 మాటలు చెప్పేద్దాం, కలెక్టర్ని పంపించేద్దాం, ఏదో మొత్తం కూడా ధాన్యం మొత్తం కొనేసాం, డబ్బులు కొట్టేశామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఒక్కసారి రైతాంగం దగ్గరికి రండి, గ్రామాల్లోకి రండి, మార్కెట్ యార్డులను సందర్శించండి, గ్రామాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను ఒకసారి గమనించమని చెప్పేసి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, వ్యవసాయ మంత్రిని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మాకు తీరిక లేదు, మార్కెట్ యార్డులకు రావడానికి తీరిక లేదు, లేకపోతే గ్రామాల్లో రైతుల దగ్గరికి రావడానికి తీరిక లేదు. సింగపూర్ పోతాం, సింగపూర్ ట్రిప్పులు బ్రహ్మాండంగా చేస్తాం, అక్కడ ఫోటోలు దిగుతాం, పోజులు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమయ్యా, ఈ కాలంలో సింగపూర్ పోతారా? జనం దగ్గరికి వచ్చి రైతన్నలు పడుతున్న బాధలను వింటారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వ్యవసాయం దండగని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఆయన కనపడేదంతా బిల్డింగులు, మేడలు, మిద్దెలు, టవర్లు తప్ప. ఒక పక్కన భూములు కనపడవు, రైతన్న కనపడవు, రైతన్న పడే బాధ కనపడదు, పంటలు కనపడవు, ధాన్యం కనపడదు, మొక్కజొన్న కనపడదు, పొగాకు కనపడదు, మామిడి రైతులు కనపడరు, మిర్చి రైతులు కనపడరు, ఏ ఒక్క రైతు కనపడ్డు. ఆయన కనపడేదన్నా టవర్స్ కట్టాలా, బిల్డింగులు కట్టాలా, ఆ బిల్డింగుల దగ్గర పోజులు ఇవ్వాలన్న పరిస్థితి తప్ప. 8 మంది మంత్రులు పోయారు సింగపూర్. ఏం చేశారు? అక్కడి నుంచి ఏమైనా సింగపూర్ నుంచి టవర్లు ఏమైనా తీసుకొచ్చావా చంద్రబాబు నాయుడు? ప్రభుత్వం మాటలు చెబుతుంది తప్ప ఆచరణలో మాత్రం అడుగు ముందుకెట్లేదు. బిక్కుబిక్కుమంటూ ఆంధ్రప్రదేశ్లో రైతులు బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులు మాత్రం సింగపూర్ పర్యటన అంటున్నారు తప్ప మార్కెట్ యార్డులను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు మంత్రులు తెలుస్తాయంటూ కూడా జోగి రమేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, మైలవరం నుంచి.